హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి షార్ట్ వీడియో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని నెల రోజుల పైన ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. వాసన కూడా పోకుండా ఫ్రెష్ గా అలానే ఉంటుంది. ముందుగా 3 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి రెడీగా పెట్టుకోండి. అలానే అల్లం కూడా పైన పొట్టు తీసేసి వాష్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు వెయిట్ లో 75 గ్రామ్స్ వరకు తీసుకోండి. అల్లం వెయిట్ లో 100 గ్రామ్స్ వరకు తీసుకోండి. వెల్లుల్లిపాయల కన్నా అల్లం కొంచెం ఎక్కువే తీసుకోండి, అప్పుడే వాసన బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ లోకి కప్పు లెక్కల్లో 3/4 కప్పు వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ సాల్ట్ ని, 2 టీ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. పసుపు, సాల్ట్, ఆయిల్ వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా, పాడవకుండా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇలానే ఫైన్ గా పేస్ట్ అయితే బాగుంటుంది. వాటర్ అస్సలు యాడ్ చేయకండి. మెత్తగా గ్రైండ్ అవ్వకపోతే ఇంకొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఏదైనా గ్లాస్ జార్ లో లేదంటే ఎయిర్ టైట్ బాక్స్ లో అయినా ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అలానే ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసుకునే స్మెల్లే వస్తుంది. మరి మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.